మొన్నటి వాయనాడు ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ 4,10,000 ఓట్లతోటి గెలిచి రికార్డు కొట్టింది. ఇక నిన్న తొట్ట తొలసూరి పార్లమెంట్లో ఎంపీగా అడుగుపెట్టింది కూడా. ఆ కార్యాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఎంత పెద్ద పండుగ లెక్క చేసిర్రో చూడుర్రి. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా దిల్కుషులు ఉన్నది కదా. ఇప్పుడు వయానాడ్లో ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీ మేడం నిన్ననే తొట్ట తొలసూరి పార్లమెంట్లో అడుగుపెట్టింది. ఇక తల్లి సోనియా గాంధీ, అన్న రాహుల్ గాంధీలు ఇద్దరు ఎంపీకి వస్తున్న ప్రియాంక మేడాన్ని ఎదుర్కొని లోపలికి తోలుకొని పోయారు. ఇక స్పీకర్ బిర్లా సారు ప్రియాంక మేడం తోటి విమానం తినిపించింది ఇట్లా. मैं प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ. కేరళ నుంచి ఎంపీ అయింది కాబట్టి ఈ మేడం కూడా కేరళ చేనేత చీరనే కట్టుకొని వచ్చింది. అచ్చం వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ లెక్కనే అగుపియబట్టింది అనుకో రాదురి. ఇక చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకొని ప్రమాణం చేసింది ఇట్లా. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी. చూడురి, కాంగ్రెస్ పార్టీలు ఉన్న ముగ్గురు పెద్ద లీడర్లు ఇప్పుడు పార్లమెంట్లోనే ఉన్నారు. సోనియా గాంధీ మేడం పాలిటిక్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకుందామని ఆలోచన చేస్తున్న టైంలో ప్రియాంక గాంధీ మేడం అన్నకు ఎన్నుబొక్క లెక్కనే వచ్చిందని మస్తు ఖుషి అవుతుర్రు ఇక కాంగ్రెస్ వాళ్ళంతా.